అండి ఈరోజు మా ఇంట్లో రవ్వ ఉప్మా చేస్తున్నాను. అందుకైతే రవ్వనైతే ఇలా అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే కడాయిలో ఆయిల్ అయితే వేసి కాల్చుకున్నాను. ఇప్పుడైతే దాంట్లో శనగింజలు వేసుకుందాం. శనగింజలన్నా వేసుకోవచ్చు, శనగ బెల్లన్నా వేసుకోవచ్చు. నేనైతే శనగింజలు వేసుకుంటున్నాను. అలాగే కొంచెం సాసులు అనేది వేసుకుందాం. ఇప్పుడైతే సాసులు అయితే వేస్తున్నాను. ఇప్పుడు శనగింజలు వేడయ్యే వరకు కాగే వరకు ఒక నిమిషం అయితే వేయించుకున్నాను శనగింజలు అయితే. ఇప్పుడైతే ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అయితే వేసుకుంటున్నా. ఆనియన్స్ అయితే ఎక్కువ వేసుకోండి, ఉప్మాకైతే చాలా బాగుంటుంది. ఆనియన్స్ ఎంత ఉంటే అంత ఉప్మా అయితే తినేదానికైతే బాగుంటుంది. ఇప్పుడైతే దాంట్లోకి ఉల్లిగడ్డ అనేది వేసుకుంటామండి. పొటాటో అంటారు కదా, దాన్ని అయితే ఒకటైతే వేసుకుంటున్నాను. వెజిటేబుల్ తర ఉంటుంది, ఉప్మా తినకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే అంతా మిక్స్ చేసుకుందామండి. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం. మీరు ఎప్పుడే కానీ ఉప్మా చేసినప్పుడు ఆయిల్ ఎక్కువ వేసుకోండి, అలాగే ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి. ఉప్మా అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేగింది. ఇప్పుడు దాంట్లోకి అయితే టమాటా వేసుకుంటున్నా. టమాటా వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఉడికిపెట్టుకుందాం. ఇప్పుడైతే టమాటా అయితే మగ్గిందండి, చూడండి ఆల్రెడీ ఉడికిపోయింది. ఇప్పుడైతే వాటర్ అనేది వేసుకుందాం. 1 కేజీ రవ్వకైతే నేను దీంట్లో 2.5 చెంబు అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడైతే వాటర్ అయితే ఇలా పోసుకున్నానండి. 2.5 చెంబు నీళ్ళు అయితే పోసుకున్నాను. ఇప్పుడైతే ఉప్పు అయితే వేసుకుందాం. 1 కేజీ రవ్వకి ఎంత పడుతుందో అంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఉప్పు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఉప్మాకి ఉప్పు జాస్తి అయిపోతే తినేదానికి అయ్యద్దు. ఇప్పుడైతే ఉప్పు అయితే వేసి ఒక గిత్త అయితే కలిపెట్టుకుందాం. ఇది ఒక 5 మినిట్స్ ఉడికినాకైతే చూపిస్తానండి. ఇప్పుడైతే వాటర్ అయితే చూడండి ఉడుకుతుంది. ఇప్పుడైతే రవ్వ వేసుకుందాం. కొంచెం రవ్వ వేసి కలిపెట్టుకుందాం. ఇప్పుడు చూడండి రవ్వ వేసుకుంటే ఇలా అయిపోయింది గట్టిగా. ఫైనల్ టచ్ అనేది కొత్తిమీర అయితే వేసుకుందాం. ఇప్పుడైతే ఒకటిగా అయితే కలిపెట్టుకుందాం. అయిపోయింది మన ఉప్మా అయితే. వేడి ఉప్మా రెడీ అయిపోయింది. ఎంత బాగుందో చూడండి, సూపర్గా వచ్చింది ఉప్మా అయితే. వంటలు కట్టకుండా చేసుకుంటే ఉప్మా అయితే సూపర్గా ఉంటుంది. ఇదండి మా వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, బాయ్.